ఈరోజు ఆశయ కృతి వారి యొక్క ఆధ్వర్యంలో కూడా డిజేబుల్ డిఫెండెన్స్ సంబంధించిన పిల్లలకు 2K 3K రన్ ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గచ్చిపూడి స్టేడియంలో ఆర్గనైజ్ చేసి ఇక అక్షయ కృతికి సంబంధించిన చైర్మన్ అండ్ ఎండి బాబు గారు గత 30 సంవత్సరాల క్రితం డిజేబుల్కి సంబంధించినటువంటి పిల్లలకు అదేవిధంగా వికలాంగ ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలకు అన్ని విధాలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వరల్డ్లో ఉన్నటువంటి ఆల్ కంట్రీస్ చేస్తారు తయారు చేస్తున్నారు. సుమారు కొన్ని వేలాది మంది పిల్లలకు సైన్ లాంగ్వేజ్ ద్వారా బోధన చేయడం కానీ పిల్లల భవిష్యత్ పరంగా కూడా మామూలు పిల్లలు ఏ విధంగా అయితే టీచింగ్ పరంగా ఉంటుందో స్పెషలైజ్ సబ్జెక్ట్ స్పెషలైజ్ కొంతమంది చెప్పగలుగుతారు ఆ డిజేబుల్కి సంబంధించిన పిల్లలకు మన అంత గొప్పగా ఎన్జిఓ ఆర్గనైజ్ నడిపిస్తున్నారు చైర్మన్ బాబు గారు. మరి వారు ఇంత గొప్ప కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిగా ఎస్సీ వెల్ఫేర్ అండ్ మైనారిటీ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ అండ్ డిజేబుల్ శాఖ మంత్రిగా ప్రత్యేకంగా వారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎన్టీఆర్ చేసినటువంటి మంచి పని డిజేబుల్ పిల్లలకు సంబంధించినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు చెప్తున్నారు ఇప్పుడే సార్ ఒకవేళ అనుకోకుండా పిల్లలు పుట్టంగానే ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా సార్ మేము సిఎస్ఆర్ మా కంపెనీస్ ద్వారా కానీ మా ఇండియా ద్వారా కానీ 10 lakhs ఇచ్చి పిల్లలకు వైద్యపరంగా కూడా మేము ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. సుమారు 10 లక్షల వరకు మేము మా కంపెనీస్ ద్వారా కానీ మా ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా కానీ సపోర్ట్గా ఉంటాం మా పిల్లలకు అని చెప్పాను. అందరికీ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాం. చాలా సంతోషం. నేను నిశ్చితగా చార్జ్ తీసుకుని 4 నెలలు అవుతుంది. డిజేబుల్ శాఖ మంత్రిగా ఈరోజు ఇంత పెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నటువంటి బాబు గారిని కలవడం వారి ఆధ్వర్యంలో 2K 3K రన్ చేయడం వేలాది మంది డిఫరెంట్ ప్రాంత సంబంధించినటువంటి వాళ్ళు పాల్గొనడం అదేవిధంగా సిఎస్ఆర్ కంపెనీస్ కూడా పాల్గొనడం చాలా సంతోషం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిగా డిజేబుల్ శాఖ మంత్రిగా మేమందరం కూడా ఆ యొక్క ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అక్షయ ఏదైతే ఉందో మేమందరం కూడా సపోర్ట్గా ఉంటామని ఒకసారి తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. పిల్లలందరికీ శుభాకాంక్షలు చెప్పి ఎంతో ఆనందాన్ని పంచారు. ఇదే విధంగా రాబోయే సంవత్సరంలో కూడా సైన్యతాన్ 3.0 ఏర్పాటు చేయాలని ఆశ్రయాకృతి అభిలాషపడుతుంది. ఈ సంస్థ ఆశ్రయాకృతి గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది వికలాంగులకు కేరింగ్ పిల్లలు కానీ అదేవిధంగా ఇతర డిసెబిలిటీస్ ఉన్న పిల్లలకి విద్య మరియు వైద్య మరియు వృత్తి కార్యక్రమాల ద్వారా వందల వేల మందికి మేము సహాయం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మినిస్టర్ గారు వచ్చేసి రన్ ప్రారంభించడం తర్వాత వారు ఇంత ఉదయమే వారు తర్వాత ముఖ్యంగా వారి అబ్బాయితో సహా రావడం చిన్న బాబుతో పాటు రావడం వచ్చి సపోర్ట్ చేయడం అనేది ఎంతో గర్వించదగిన విషయం. మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నాయి. అదేవిధంగా వారు ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చారు ఇవాళ రన్ని ప్రారంభించడానికి. అదేవిధంగా రన్లో విజేతలుగా ఉన్న వారికి బహుమతి ఇవ్వడానికి ఇచ్చి అందరికీ వారు విలువైన సందేశాన్ని అందించారు. ఒకసారి ఆశ్రయాకృతి సంస్థ తరఫున మినిస్టర్ శ్రీ అడ్డూరి లక్ష్మణ్ గారికి సంస్థ ఆశ్రయాకృతి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.